హలో అండి. నేను యూకే నుంచి వచ్చినప్పుడు అంటే హానెస్ట్ క్వాలిటీ వర్క్ చేయాలి అండ్ ఫెయిర్ ప్రైసెస్ అనుకోని అలా వచ్చాను. అది ఇలా పాసిబిలిటీ అవుద్దా లేదా అనుకున్నాను. చాలామంది నన్ను చాలా డాక్టర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ చాలా వార్న్ చేశారు. ఇండియా వెళ్తున్నావు, అది వెరీ డిఫరెంట్ ఎన్విరాన్మెంటు. ఇవన్నీ వినడానికి బావుంటాయి కానీ చేయడానికి చాలా కష్టంగా ఉంటాయిరా అని అన్నారు. కాకపోతే మొండి ధైర్యంతోటి వచ్చాను. రీసెంట్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఒక 35 ఇయర్ ఓల్డ్ డైలీ వేజ్ వర్క్ చేసుకునే పేషెంటు, ఆ ఫ్యామిలీ ఫ్రమ్ మేడ్చల్. ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల ప్యాంక్రియాస్ దెబ్బతిని దాని చుట్టూ ఫ్లూయిడ్ కలెక్షన్ వచ్చేసిందండి. దానివల్ల పాపం తను తినడానికి కష్టమైపోతూ ఉంటా ఉన్నది. వామిటింగ్స్, వెయిట్ లాస్ అయిపోయాడు. అంటే మాల్ అబ్జార్ప్షన్ ప్లస్ మాల్ న్యూట్రిషన్ వల్ల. తను మేడ్చల్లో మా మేనల్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు, జనరల్ ఫిజిషియన్ లాగా. తను చూసేసి అక్కడ స్కాన్ తీసినప్పుడు ఇది ఒక ప్రొసీజరు లేకపోతే ఆపరేషన్ అవసరం అవుతుందని చెప్పారు. మామయ్య మీరు స్పెషలిస్ట్ కదా, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అన్నారు. వానికి సర్టెన్ అమౌంట్ చెప్పేసి మామయ్య వీళ్ళు అంతకన్నా పెట్టుకోలేరు, వీళ్ళు చేయగలరు, మీరు ఏమైనా చేయగలిగితే చేయండి అన్నారు. సో దానికి అరే మనం వచ్చింది మనీ కోసం కాదు, సరే వాట్ ఆర్ ద బెస్ట్ చేద్దాము పంపించని చెప్పాను. సో అలా వచ్చిన తర్వాత దానికి సిస్టోగ్యాస్ట్రోస్టమీ అనేది సింపుల్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అండి. అది లెస్ కాంప్లికేటెడ్, లెస్ ఇన్వేజివ్, పేషెంట్కి గుడ్ అవుట్కమ్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పెద్ద ఆపరేషను అంటే సర్జరీ అనుకొని దానికి వెళ్ళామండి. మాకు ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని లోయెస్ట్ పాసిబుల్ అమౌంట్లో చేశాడు. అంటే తను ఏమీ ఎక్సెప్ట్ దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ డిస్పోజల్కి తప్పితే ఇంకా ఏం ప్రైస్ తీసుకొని చేసేసాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. తర్వాత 2-3 డేస్ హాస్పిటల్లో ఉన్నాడండి. తర్వాత రికవర్ అయిపోయాడు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. మెడిసిన్స్కి వెళ్తుంటే వాటికి కూడా పాపం మెడిసిన్స్ తీసుకోలేకపోయే విధంగా ఉంటే ఫార్మసిస్ట్ తోటి మాట్లాడి, అంటే మెడిసిన్ సప్లై వాళ్ళతో మాట్లాడి వీనికి లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కావాలనుకుంటే వాళ్ళు బెస్ట్ పాసిబుల్ డీలు లేకపోతే ఏమీ లేకుండా చాలా తక్కువ ప్రైస్ కన్నట్లు సప్లై చేస్తాను. 3 months సప్లై చేశారు. తను రికవరీ అయిపోయి నెక్స్ట్ రివ్యూ కోసం వచ్చాను ఒక మంత్ తర్వాత. అప్పుడు స్కాన్ తీపిద్దాం అనుకుంటే బ్లడ్ టెస్ట్లు కూడా తనకి డబ్బులు లేవు. సో హాస్పిటల్లో మాట్లాడి కొంచెము వాళ్ళతో మాట్లాడి బాగా లో ప్రైస్ కన్నట్లు చేయించేసాము. ఇంకా స్కాన్ తీపించాలనుకుంటే సిటీ స్కాన్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఊర్లోనే చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నదనమాట. ఇక్కడ తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇలా చాలా పూర్ పర్సన్ ఉన్నారు, మీరు హెల్ప్ చేయగలరా అంటే రేడియాలజిస్ట్ అండి, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. రామకృష్ణ పంపించేసి నేను పర్లేదు చూసుకుంటా అన్నారు. సో అక్కడ ఈవెన్ మెదక్లో చేసిన ప్రైస్లో హాఫ్ ప్రైస్కి చేశాడండి. ఇంకో విషయం, తను వెళ్ళడానికి మరలా ఖర్చు అవుతుంది అనుకొని మా సెక్రటరీ అండి పర్సనల్గా తను బైక్ మీద కూర్చొని తీసుకెళ్ళిపోయాడు సిటీ స్కాన్ చేయించడానికి. అయిపోయిన తర్వాత గాడ్ గ్రేస్ అంతా బాగా ఉన్నది, హ్యాపీ విత్ సిటీ స్కాన్ రివ్యూ ఫైండింగ్స్. తను మళ్ళీ ఊరికి వెళ్ళడానికి మరి సికింద్రాబాద్కి వెళ్ళాలి. మేము ఉండేదేమో మణికొండలో. అక్కడికి వెళ్ళడానికి మా స్టాఫ్ మెంబర్ అండి ఇన్ పర్సన్ ఆటోలో కూర్చోబెట్టుకొని వాళ్ళ వైఫ్ హస్బెండ్ తీసుకెళ్ళాడు. సో ఇవన్నీ కూడా మేబీ మనసుంటే మార్గం ఉండదా అనేదేమో. అంటే వీళ్ళంతవరకు మే నాట్ బి నెసరీ ఫర్ ఎవ్రీబడి. మరీ పూర్గా ఉండేసి అసలు ఎఫర్డబుల్ చేయడానికి మెడికల్ ప్రొఫెషనల్ చాలామంది డెడికేటెడ్ డాక్టర్స్, స్టాఫ్ మెంబర్స్ ఉన్నారండి. అందరూ దే విల్ ట్రై దేర్ బెస్ట్ టు హెల్ప్ దెమ్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ టు సే ఇవన్నీ మా దగ్గర చేయగలిగాము. అలాంటివి ఎక్కువ మందికి వీళ్ళ వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఈ ఇన్సిడెంట్ ఒక్కటే చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. మేబీ ఐ మే నాట్ బి ఏబుల్ టు ఫర్ ఆల్, బట్ కొంతమందికైనా మనము ఇలాంటి సర్వీస్ చేస్తే దానికన్నా మనం చదువుకున్న మెడిసిన్కి కానీ లేకపోతే మనము తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఒక పరమార్థము అర్థము ఉండదని నమ్ముతూ ఉంటాను. థ్యాంక్ యూ.